హాయ్ హలో గైస్. సో ఈరోజు మనం ట్రేడింగ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం మాట్లాడుకుందాం. సో స్టాక్ మార్కెట్లో కావచ్చు, కమోడిటీస్లో కావచ్చు, ఫారెక్స్లో కావచ్చు, బైనరీ ఆప్షన్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ట్రేడింగ్ చేయడానికి, మార్కెట్తో మనం కమ్యూనికేట్ చేయడానికి క్యాండిల్ స్టిక్స్ అనేవి మనం క్యాండిల్ స్టిక్స్ కావచ్చు మనం ఫాలో అవుతాం. సో అయితే చాలా మంది ఏంటంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే కామన్గా ఏం చెప్తుంటారు అన్న విషయం కోసం మనం చూద్దాం. ఒక రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఒక సెల్లింగ్ జరిగి సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మనం సెల్లింగ్ ఆపర్చునిటీ, ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. చూడండి, హియర్ ఇస్ ద సెల్లింగ్ ఆపర్చునిటీ. ఓకే, దిస్ వన్ ఇట్స్ లుక్ లైక్ ఒక పిన్ బార్ అనుకుందాం. ఓకే, మరి ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకు రివర్స్ కాలేదు? సో అయితే నేను ఒక మెథడ్ చెప్తాను చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాల్ అనుకుందాం, ఒక రెసిస్టెన్సీ అనేది ఒక వాల్ అనుకుందాం. ఫస్ట్ టైం ట్రై చేసింది, బ్రేక్ చేయలేకపోయింది. సెకండ్ టైం ట్రై చేసింది, బ్రేక్ చేయలేకపోయింది. థర్డ్ టైం ట్రై చేసింది, బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది. సో కామన్గా మనకి గూగుల్స్లో కావచ్చు, లేదు అని అంటే ఎవరైనా యూట్యూబ్లో కావచ్చు, రియాలిటీ అన్నది మరి వాళ్ళకి తెలిసి చెప్పరో తెలియక చెప్పరో అయితే నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక రెసిస్టెన్సీ దగ్గరకు వచ్చిందో మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందంటే దిస్ వన్ ఇస్ ద స్ట్రాంగ్ అని అంటారు, స్ట్రాంగ్ రెసిస్టెన్సీ అని అంటారు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి అది బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఒరిజినల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీని మనం ఎలా కన్సిడర్ చేస్తాం అనే విషయం మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు సపోర్ట్ కోసం కూడా నేను చూపిస్తాను చూడండి. దిస్ వన్ ఇస్ ద సపోర్ట్. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ స్ట్రాంగ్ గా వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, అప్ సైడ్ అనేది మూవ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ అనేది టచ్ చేయడానికి ట్రై చేసింది, మళ్ళీ మార్కెట్ మూవ్ అయింది. సి ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వేషన్ చేసినట్టయితే చూడండి, మార్కెట్ డౌన్ సైడ్ అనేది ఫాల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇదే సెనారియో కాదు, ఇంకా వేరే సెనారియో కూడా నేను చూపిస్తాను. మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. సో దెన్ మరి సపోర్ట్ చెయ్యాలి కదా. మరి ఎన్నిసార్లు మార్కెట్ అనేది ఇక్కడ టెస్ట్ చేసింది, టెస్ట్ చేసింది, టెస్ట్ చేసింది. సో మార్కెట్ అన్నది ఎందుకు మరి ఇక్కడ రివర్స్ అయిపోయింది? ఇక్కడ ఎందుకు అసలు సపోర్ట్ చేయలేదు? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రాంగ్ గా వచ్చినప్పుడు మరి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ చేయాలి కదా. ఒరిజినల్ గా ఈ సపోర్ట్ అనే దాన్ని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా? స్టాక్ మార్కెట్ లో కావచ్చు, అంటే దేంట్లో అయినా సరే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కామన్ గా టూ థింగ్స్ మనం చూస్తాం. ఒకటి రెసిస్టెన్సీ, అట్ ద సేమ్ టైం సపోర్ట్. సమ్ ఆఫ్ ద ప్యాటర్న్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, ట్రెండ్ లైన్స్ కావచ్చు, ఈవెన్ ట్రెండ్ లైన్స్ లో కూడా మనం సపోర్ట్ అనే విధంగానే మనం చూస్తాం. అలాగే ఒక రెసిస్టెన్సీలో కూడా మనం ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో అయితే ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే సపోర్ట్ అన్నది ఇక్కడ పనిచేసింది, ఇక్కడ పనిచేసింది, కానీ ఇక్కడ పనిచేయలేదు, బ్రేక్ చేసుకొని కిందకే వచ్చింది. సో రీజన్స్ ఏంటంటారు అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒరిజినల్ గా ఇది సపోర్ట్ కాదు, అండ్ దిస్ వన్ ఆల్సో సపోర్ట్ కాదు. మరి ఇక్కడ సపోర్ట్ చేసింది కదా, ఇక్కడ కూడా సపోర్ట్ చేసింది కదా అని అనుకుంటే ఇక్కడ సపోర్ట్ చేసింది, ఇక్కడ సపోర్ట్ చేసిన దానికి వేరియేషన్ ఉంటుంది. సో ఈ సపోర్ట్ రెసిస్టెన్సీ బట్టి బైనరీ ఆప్షన్స్ లో నేను కొన్ని ట్రేడ్స్ చేశాను. సో చూద్దాం ఇప్పుడు వాటి కోసం. దిస్ వన్ ఇస్ ద సపోర్ట్, మార్కెట్ పైకి వెళ్ళి, బట్ ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నానండి. ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది అని అనుకుంటాను. చూడండి, నెక్స్ట్ కిందకే ఫాలో అయింది.
ఎందుకంటే దిస్ వన్ ఇస్ ద నాట్ ఏ సపోర్ట్. ఇంకా ప్రీవియస్గా ఇక్కడ ఉన్నది ఆ వీడియో కూడా నేను ఇది ట్రేడ్ చేసినప్పుడు లైవ్లో నేను వీడియో కూడా యాడ్ చేసి నేను మీకు చూపిస్తాను. బట్ బిఫోర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి ఇవి స్క్రీన్ షాట్స్ అనేవి నేను తీశాను. సి ఇందాక ప్రీవియస్ పిక్చర్ చూసారు చూడండి, అది నేను ట్రేడ్ చేసింది ఇక్కడ. మార్కెట్ డౌన్ సైడే ఫాల్ అయింది. ఇదొక రెసిస్టెన్స్ దగ్గర నేను బయ్యింగే చేశానండి చూడండి. సో విన్నింగ్ ట్రేడ్. ఆఫ్టర్ మార్కెట్ ఇలా అప్ సైడ్ మూవ్ అయింది, అందుకని ఈ స్క్రీన్ షాట్ తీసాను. ద నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర నాకు ఇక్కడ ట్రేడింగ్ చేయడానికి వెంటనే క్యాండిల్ వచ్చింది. సో నేను ట్రేడ్ చేయడానికి కావాలి. ఆఫ్టర్ నేను సెల్లింగే తీసుకున్నాను. ఓకే, అంటే ఒక సపోర్ట్ అనేది ఎందుకు సపోర్ట్ చేయదు, అసలు అది సపోర్టా కాదా అనే విషయం ఫస్ట్ థింగ్ మనకు తెలియాలి. సో నేను అవి చెప్పడానికి అని చెప్పి ఎగ్జాంపుల్స్ అవన్నీ చూపిస్తున్నాను. ఆఫ్టర్ నేను ట్రేడ్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిందని అనుకుంటా. చూడండి ప్రీవియస్ చూడండి, సేమ్ అదే సెనారీ. ప్రీవియస్ స్ట్రాంగ్ గా పడింది, ఆఫ్టర్ ఇలా వెళ్ళినట్టు చూడండి. నేను వెయిట్ చేసి మళ్ళీ దాని తర్వాత కూడా నేను తీసుకున్నాను అనమాట స్క్రీన్ షాట్. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయింది. ఓకే, దిస్ వన్ చూడండి, ఇక్కడ కూడా నేను ఒక సపోర్ట్ దగ్గరే ట్రేడ్ చేశాను. బట్ నేను సెల్లింగే చేశాను, బయ్యింగ్ అయితే చేయలేదు. అండ్ దిస్ వన్ ఆల్సో ఒక సపోర్ట్ లెవెల్స్ కింద మనం పెట్టుకున్నది, అక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. సో ఇవి ఎలా ట్రేడ్ చేశానని చెప్పి నేను వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అయితే ప్రీవియస్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నట్టుగా యాక్చువల్గా సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆ పర్టికులర్ టైంకి పని చేస్తుందో పని చేయదా అనే విషయం మీరు ఫస్ట్ అది అనాలిసిస్ చేస్తూ చూడాలన్నమాట. సో ఆ అనాలిసిస్ ఎలా చెయ్యొచ్చు ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోని అసలు నేను ట్రేడ్ చేయడానికి రీజన్స్ ఏంటని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో ఒక స్ట్రాటజీ కావచ్చు, అంటే చూడండి కామన్ గా చాలా మంది స్ట్రాటజీస్ అని కూడా చెప్తుంటారు. అయితే వాస్తవానికి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లోని స్ట్రాటజీ అంటూ ఏమి ఉండదండి. అంటే ఉంటది పేరు పిలుచుకోవడానికి అనమాట. బట్ స్ట్రాటజీ అనేటప్పటికి ఏంటంటే కంప్లీట్ గా ప్రైస్ యాక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంతేగాని అంటే ఇండికేటర్స్ పనిచేస్తే పనిచేయవని చెప్పి సమ్ టైమ్స్ ఇట్స్ వర్క్, సమ్ టైమ్స్ అవంటే అవి పనిచే. నెక్స్ట్ BTST అని చెప్పి, లేదు అని అంటే సెల్లింగ్ స్ట్రాటజీ అని, లేదంటే బయ్యింగ్ స్ట్రాటజీ అని పెట్టుకుంటాం తప్ప కానీ బట్ అక్కడ ప్రైస్ యాక్షన్ ద్వారాగా మాత్రమే మార్కెట్ అయితే రన్ అవుతుంది. మీరు ఎనీ టైం ఫ్రేమ్లో చూసుకోండి, ఎక్కడైనా ఏదైనా సరే ప్రైస్ యాక్షన్. ఎందుకు అని అంటే ప్రైస్ యాక్షన్ అంటే ఫస్ట్ రీజన్ మీకు తెలియాల్సింది, ఒక ప్రైస్ దగ్గరికి మార్కెట్ వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనే పర్స్పెక్టివ్లో మాత్రమే మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఇలాగ మీరు మంచిగా గుడ్ కంటెంట్ కానీ ఏమైనా నేర్చుకుందని అనుకునేటట్టయితే ఒరిజినల్గా అసలు సపోర్ట్ ఎందుకు చేస్తుంది, సపోర్ట్ ఎందుకు చెయ్యదు, సపోర్ట్ చేయకుండా ఉండడానికి రీజన్స్ ఏంటి, నేను చూడండి కరెక్ట్గా సపోర్ట్ లెవెల్స్ దగ్గర మాత్రమే ట్రేడ్ చేసి చూపించాను. ఎందుకు అని అంటే ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అనుకోండి, బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నారని చెప్పి మీరు అనుకుంటారేమో, కానీ రీజన్స్ అయితే అవి కావు. ఒరిజినల్గా సపోర్ట్ అంటే ఏంటి అని చెప్పి మీరు తెలుసుకోవాలని అనుకునేటట్టయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను 399 రూపీస్కి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని 10 మెంబర్స్కి షేర్ చేస్తారో వాళ్ళకి నేను మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే, మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుందాం అని అనుకున్నా సరే నాకు కాంటాక్ట్ చేయండి.
ఇక్కడ నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి, సమ్ లాజిక్స్ సమ్ పాయింట్స్ అని నేను చెప్తున్నాను, టిప్స్ అక్కడ నేను చేయడానికి రీజన్స్ ఏంటి. ఎందుకంటే నేను ఏదైతే చేస్తానో అది కరెక్ట్గా నేను అక్కడ ఆలోచించుకుని నేను పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అది ఎందుకు జరిగింది అని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ప్రతి దాంట్లో. రీజన్ ఏంటి, నేను ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి. ఓకే, సో మిగిలిన వీడియో కూడా మనం చూద్దాం నేను ట్రేడ్ చేసింది. ఓకే గైస్, సో దిస్ వన్ ఇస్ ద సపోర్ట్ లెవెల్. సో మనం సెల్లింగ్ సైడ్ చూద్దాం. ఎందుకు అసలు ఇది సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడ మనకి సపోర్ట్ చేయదాని విషయం కోసం నేను చెప్తాను. ఓకే, దిస్ ఈస్ ద రీజన్. ఓకే, ఇది ఒక రెసిస్టెన్సీ, బట్ నేను బయింగ్ సైడే కాల్ తీసుకున్నాను. అది చూడండి, అదొక రెసిస్టెన్స్. సో అయితే ఈ బయింగ్ సైడే నేను కాల్ తీసుకోవడానికి సమ్ ఆఫ్ ద రీజన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది పని చేయదు. సో దట్స్ వై నేను బయింగ్ సైడ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. దిస్ ఈస్ ద సెనారియో. చూసారా, రైట్ అయింది. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. ఓకే, ఇట్స్ ఎ హ్యూజ్ క్యాండిల్. సో ఇక్కడ నేను అంటే ఎంటర్ అవ్వడానికి బిఫోర్ని అది సెల్లింగ్ జరిగిపోయింది. సో నాట్ అన్ ఇష్యూ, నెక్స్ట్ క్యాండిల్ నేను ట్రేడ్ చేస్తాను, సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకుంటాను. చూడండి ఇక్కడ మనకి అంటే చూడండి అక్కడ బయ్యింగ్ జరుగుతున్నట్టుగా ఉన్నది. చూడండి, బయ్యింగ్ అయితే జరగదు, డెఫినెట్గా అక్కడ సెల్లింగ్ మాత్రమే వస్తుంది, సెల్లింగ్ క్యాండిలే వస్తుంది డ్యామ్ షూర్గా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ సపోర్ట్ లైన్ డ్రా చేసుకోవడానికి. ఓకే, హియర్ ఇస్ ద సెనారియో. సి, బట్ నేను సెల్లింగ్ వైపు మాత్రమే ట్రేడ్ చేస్తా. ఓకే, ఇక్కడ క్యాండిల్ అన్నది అప్ సైడ్ మూవ్ అవుతుంది, రాంగ్ సెనారియో అవుతుందేమో అని అనుకోకండి, డెఫినెట్గా అది కిందకి మాత్రమే వస్తుంది. సి, చూసారా. సో మనం మార్కెట్లో ఏది సపోర్ట్ చేస్తుంది, ఏది రెసిస్టెన్సీ కింద యాక్ట్ చేస్తుంది అనే విషయం మనకు తెలియాలి. సేమ్ సెనారియో, ఒక సపోర్ట్ కింద అని చెప్పి మనం చూసాం, బట్ నేను బయ్యింగ్ కాకుండా సెల్లింగే తీసుకున్నా. అసలు ఒరిజినల్గా సపోర్ట్ అంటే ఏంటని చెప్పి విషయం తెలిస్తే మనకి ఆ రీజన్స్ నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఓకే, దిస్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఇక్కడ ఒక మనం సపోర్ట్ అనేది డ్రా చేసుకున్నాం, మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోతుంది అని అనుకోకండి, డెఫినెట్గా అది డౌన్ సైడే వస్తుంది డ్యామ్ షూర్గా. వై? బికాస్ ప్రీవియస్గా సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ సపోర్ట్ అయితే మాత్రం అది కాదు. సో టోటల్గా ఈ వీడియోలో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ల కోసం అంటే నెక్స్ట్ వీడియోలోని అవి రివీల్ చేయడానికి నేను ట్రై చేస్తా. ఎందుకు అసలు సపోర్ట్ అన్నది మార్కెట్లో ఎలా చెప్తున్నారు, మనం ఎలా ట్రేడ్ చేస్తున్నాం, అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర ఒరిజినల్గా సపోర్ట్ అంటే ఏంటి, ఒరిజినల్గా రెసిస్టెన్స్ అంటే ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో కొంచెం చెప్పడానికి నేను అంటే ఈ వీడియోలోనే నేను కొంచెం యాడ్ చేసి నేను ట్రై చేస్తాను, అది ఫెయిల్యూర్ అయిపోతుంటుంది. దిస్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఓకే, సో ఇట్లా స్క్రీన్ షాట్స్ తీసాను. సో వాటిలో నేను సమ్వాట్ తీసుకున్న ట్రేడ్స్ కావచ్చు, అంటే చూడండి నెక్స్ట్ ఇంకా అది అప్ సైడ్ మూవ్ అయిపోవచ్చు, డౌన్ సైడ్ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రేడింగ్ అంటే ఏంటి, రియాలిటీ అన్నది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.